ఏర్పాటు చేశారు. ఇటువైపు మీరందరూ పెట్టడానికి వీల్లేదండి. మమ్మల్ని చాలా నరకహింస చేశాడు. రాత్రి నరికేసి రప్ప రప్ప నరుకుతాడంట. రాత్రి పొద్దున్నెళ్ళి పరామర్శిస్తాడంట. వచ్చాం మేము మహిళలం, ఇక్కడే ఉంటాం. మమ్మల్ని నరికి కే కన్వెన్షన్ హాల్కి వెళ్ళమానండి. అదే మాకు కావాలి. అది మమ్మల్ని ఏ రకంగా ఆయన రాత్రిపూట వేసేయమంటం ఏంటో, పగలొచ్చి పరామర్శించడం ఏంటో అది మాకు కావాలి. ఇప్పుడు మేము మహిళలం వచ్చాం, ఇక్కడే ఉన్నాం, పట్టపగలు ఉన్నాం. ఆయన్ని వచ్చి కారు దిగి మమ్మల్ని టచ్ చేసి ఆయన కే కన్వెన్షన్ హాల్కి మీటింగ్కి వెళ్ళమనండి. అదే మాకు కావాలి. ఆయన వ్యాఖ్యలు ఏంటి ఇప్పుడు పెరినాని ఇటువైపు వస్తే మొత్తం అడ్డుకోవడానికి మీరు అందరూ రోడ్డు మీదకి వచ్చి మేము అట్లాగే నుంచున్నాం, దానికోసమే నుంచున్నాం. మా మీద వేసిన వ్యాఖ్యలకి ఆయన మాకు చేసి వెళ్ళాలి కదా, మరి వ్యాఖ్యలు వేసాడు కదా, మాకు చేసి వెళ్ళాలి తను. దానికోసమే మేము ఇక్కడ కాపు కాసాం. అది సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. అందరూ కూడా ఒక్కొక్కరుగా వెళుతూ ఉన్నారు కదా, కార్యకర్తలు అందరూ కూడా ఫ్లెక్సీలు కూడా కట్టారు. చింపేశాంగా ఫ్లెక్సీ చూడొచ్చు. వెనకాల ఏదైతే ఫ్లెక్సీ ఉందో ఆ ఫ్లెక్సీ పూర్తిగా అయితే చింపేసిన పరిస్థితి. ఆయన వ్యాఖ్యలు మాకు పనికిరాలేదు. మా మీద టీఎల్పీ అంటాడా? మాకు తెలుగుదేశం మహిళల్ని టీఎల్పీ అంటాడా? చెప్పండి, టీఎల్పీ అంటాడా మమ్మల్ని? తెలుగు సింహాలం మేము, టీఎల్పీ కాదు. ఆడు చింపినప్పుడు లేదంట అక్క. వైసీపీ వాళ్ళు చింపారుగా మా బ్యానరు, టీడీపీ బ్యానరు. మేము చింపాం వైసీపీ బ్యానరు, అందుకు చింపాం. కూడా చింపావా? చింపుతా. ఓకే. సో చూడొచ్చు, అంటే ఇటువైపు మహిళలు కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. ఏదైతే ఫ్లెక్సీలకు సంబంధించి కూడా పూర్తి వివాదం అయితే నడుస్తూ ఉంది. ఇక్కడ గుడివాడ ప్రాంగణం మొత్తంలో కూడా ఏదైతే ఫ్లెక్సీలకు సంబంధించి కూడా ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చి దాని గురించి అయితే గాజులు పువ్వులు కూడా ఇవన్నీ పెట్టిన పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు. ఒకసారి అమ్మా, ఏంటి ఇక్కడ పేరునాని వ్యాఖ్యలు మాకు నచ్చలేదండి. పేరునాని రప్ప రప్ప నరుకుతాడంట ఆడవాళ్ళని. ఇక్కడ ఆడవాళ్ళు గాజులు అయితే కార్యకర్తలు, ఇక్కడ ఆ కార్యకర్తలు మగవాళ్ళని ఆడవాళ్ళని గాజులు వేసుకోవాలా? ఆడవాళ్ళని గాజులు వేసుకున్నా కానీ ఇక్కడ సింహాలం. ఇదిగోండి పూలు, పూలు ఎందుకు పట్టుకున్నారు? నాని గారికి వేయాలి. నాని గారికి వేసి కన్వెన్షన్ హాల్కి పంపిస్తాం. టీఎల్పీ అన్నాడు కదా, అర్ధరాత్రి కొట్టేస్తానన్నాడు కదా, రావాలి. అవన్నీ రెడీ చేసాము. కారు దిగటమే వేస్తాం మేము. ఆ బ్యానర్ కూడా చింపింది మేమే చింపాం. చూడొచ్చు, అంటే వీళ్ళు మహిళలందరూ కూడా పెన్ని నానిని ఇక్కడికి రానివ్వకుండా చేస్తాము. ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలు ఖచ్చితంగా మేము ఖండిస్తూ కూడా ఒక్కొక్కటి కూడా, అంటే వాళ్ళు చూడొచ్చు ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళ చేతుల్లో అయితే ఆ గాజులు పువ్వులు ఏవైతే ఉన్నాయో పసుపు కుంకుమ అన్ని కూడా పట్టుకుని వచ్చారు. పేరునాని వ్యాఖ్యలు బాగోలా. కార్యకర్తలు, గుడివాడ కార్యకర్తలే కానీ తెలుగుదేశం కార్యకర్త ఆడవాళ్ళ మగవాళ్ళని రప్ప రప్ప కోసేస్తానన్నాడు. వాడు కోస్తాడా? మేము కోపించి గాజులు పసుపు కుంకుమ వాడికి ఇస్తామనేది మేము తెలుగు మహిళలుగా నిలబడ్డాం. అలాగే ఇంతకు ముందు గత గవర్నమెంట్ లో మమ్మల్ని టీఎల్పీలు అన్నాడు. టీఎల్పీలు అంటే మేము తెలుగుదేశం సింహాలం. ఈయన కొడుకులు లేక మేము లంచ వ్యాపారాలు చేయటిల్లా, క్యాసినాలు చేయటిల్లా. అందుకని అదేదో చూపిస్తాం మేము. అందుకనే ఈ గాజులు పువ్వులు అన్ని చూపిస్తున్నాం. ఇవనేది ఖచ్చితంగా ఇవాళ పేరునాని అన్న గుడివాడ వస్తే ఇవి ఇవ్వాల్సిందే, ఇవి తీసుకొని వెళ్లాల్సిందే. లేదంటే గో బ్యాక్ మచిలీపట్నం గుడివాడ గడ్డలకు రావడానికి వీల్లేదు. వాడెవడు కొడాలి నాని భయపడిపోయాడు. ఈ పేరునాని ఈడెవడు రావడానికి? ఇక్కడ ఊర్లోనే ఉన్నారా కొడాలి నాని లేడు కాబట్టి పేరునాని సమావేశం పెట్టాడు, ఆత్మీయ సమావేశం. వాడు తడిసిపోయి వీడు పంపిస్తున్నాడు, వీడు కూడా వెనక్కి వెళ్ళిపోవాలి తడిసిపోయి. ఇవి వస్తే కనుక ఇవి మాత్రం ఖచ్చితంగా పేరునాని చూడొచ్చు. ఈ పువ్వులు కూడా గాజులు ఇవన్నీ కూడా పట్టుకొని మహిళలందరూ కూడా పెన్ని నాని ఏవైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలన్నిటికీ కూడా సమాధానంగా ఇక్కడికి వస్తే ఖచ్చితంగా ఇవి వేసి పంపిస్తామంటూ కూడా ఈ మల్లెపూలు ఏవైతే ఉన్నాయో గాజులు ఇవన్నిటిని కూడా వాళ్ళు పట్టుకుని నుంచుని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. అయితే ముఖ్యంగా ఇక్కడ ఏదైతే ఫ్లెక్సీలు కట్టున్నారో ఈ సమావేశానికి పెన్ని నాని రాబోతున్నారని తెలిసి వీళ్ళందరూ కూడా ఆయన అడ్డుకునేందుకైతే కనుక ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కనపడతా ఉంది. వీళ్ళందరితో పాటు కూడా మహిళలతో పాటు అధికంగా కూడా వృద్ధులు అందరూ కూడా ఎవరైతే అడ్డుకునేందుకు వస్తున్నారో చిన్నపిల్లలతో సహా ప్రతి ఒక్కళ్ళు కూడా పెన్ని నాని వ్యాఖ్యలకైతే కనుక ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నారు. ఇటు కొడాలి నాని లేరు కాబట్టే పెన్ని నాని తాను సమావేశానికి ఏర్పాటు చేసినటువంటి విస్తృత సమావేశానికి ఖచ్చితంగా రాబోతున్నారు అంటూ కూడా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది.